నమస్కారం. నా పేరు దళవాయి రమాదేవి, పార్లమెంట్ అంగన్వాడీ అధ్యక్షురాలిని. ఈరోజు అర్బన్ గౌరవ శాసనసభ్యులు అనంతపురం నగరంలోని 47వ డివిజన్ రంగస్వామి నగర్కు విచ్చేయడం జరిగింది. ఈరోజు డోర్ టు డోర్ కార్యక్రమం ద్వారా ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ ప్రజలు ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంతో వాళ్ళకున్న ప్రతి ఇంట్లో ఏదో ప్రభుత్వం ద్వారా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందిన ఇల్లే కానీ మేము ఏ రకంగా సంతోషంగా లేమని ఒక్కరు కూడా చెప్పుకోవడం లేదు. మేము చాలా సంతోషంగా ఉన్నామన్నా. పెద్ద కొడుకులాగా మాకు చంద్రబాబు నాయుడు గారు నెల నెల పెన్షన్ అందిస్తున్నారు. 1వ తేదీకి మేము బయటికి వెళ్ళే అవసరం కూడా లేకుండా 1వ తేదీ ఖచ్చితంగా రేషన్ వస్తుంది. తల్లికి వందనం పథకం ద్వారా మా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమంది చదువుకుంటున్నారు అని వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాము. త్వరలోనే ఆ సమస్యలన్నీ సాల్వ్ చేస్తానని అన్న చెప్పి వెళ్ళడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంటింటికి ప్రోగ్రాం అనే కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు కొనుగొండ రాయస్ గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ గారు, మరి వివిధ ముఖ్య నాయకులందరూ కూడా 47వ డివిజన్ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కనీసం అంటే 50-60 ఇండ్లు ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతి ఇంట్లో కూడా మంచి స్పందన వస్తుంది. మరి తల్లికి వందనం, మరి అదేవిధంగా ఆర్టీసీ బస్సు, మరి గ్యాస్ గురించి ఇవన్నిటి కూడా ఎన్ని పథకాల పైన గౌరవ ఎమ్మెల్యే గారు ఆరాధి జరిగింది. మరి 2 ఏళ్ల ప్రభుత్వంలో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ మరి పోలవరం అయితేనేమి, రాష్ట్ర రాజధాని అయితేనేమి, రాజధాని ఒక తలగా అభివృద్ధి చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే సంకల్పంతో ఈరోజు ముఖ్యంగా రాజధానిని అభివృద్ధి చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఎంతోమంది ఈ రాష్ట్రానికి ఎంతోమంది ఇండస్ట్రియల్స్ రావడం జరుగుతుంది. 23 లక్షల కోట్లని ఈరోజు ఈ రాష్ట్రానికి తేవడం, మరి అదేవిధంగా నిరుద్యోగ సమస్య బ్రహ్మాండంగా భవిష్యత్తులో తీరిపోయే పరిస్థితి కనపడుతుంది. లక్షలాది ఉద్యోగాలు రావడం జరుగుతుంది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం రాష్ట్ర అభివృద్ధి పైనే ముఖ్యంగా ముందుకెళ్తూ మరి ఈ కార్యక్రమాన్ని కూడా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా ఈ కార్యక్రమం ఎంతో ఉపకరిస్తుందని భావిస్తున్నాము. ముఖ్యంగా ఈ అనంతపురం నగరంలో గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడ ట్రాన్స్ఫారం ప్రాబ్లం ఉందంటే వెంటనే శాంక్షన్ చేయడం, మరి అదేవిధంగా సునీతానగర్లో రోడ్డు గత 30 సంవత్సరాలుగా లేని రోడ్డును ఇమీడియట్లీ చేపించి ఈ నగరంలో అభివృద్ధి జరుగుతుందంటే మా గౌరవ శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ అన్న గారు. మరి గత గవర్నమెంట్లో ఎన్నో హామీలతో జరిగిపోయింది కానీ కాలం ఇక్కడ వరదలు వచ్చి 47 డివిజన్లో దాదాపు 5-6 ఫీట్లు వర్షం వచ్చి నీళ్లు మునిగిపోయేది. మరి ఈనాడు గౌరవ ఎమ్మెల్యే గారు దగ్గుపాటి ప్రసాద్ గారు మరి నడిమమ్మకని పూర్తి చేసి చివరి వరకు పూర్తి చేసి కనీసం 5-6 డివిజన్లు నీటి మునుక్కోకుండా చేసి ఈ నగరాభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషి చాలా అభినందనీయం. గౌరవ ఎమ్మెల్యే గారు మరొక్కసారి ఎమ్మెల్యే కావాలని చెప్పేసి జనాలంతా అనుకుంటున్నారు. మరి వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకుడికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆనాటి శాసనసభ్యులు అనంత వెంకటరామిరెడ్డి గారు ఇక్కడికి వచ్చి మరి ఆనాడు కలెక్టర్ గారు వచ్చి ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది కానీ ఏ పాపాన కనీసం క్లీన్ చేసిన పాపాన పోలేదు. మా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు వెంటనే క్లీన్ చేయించి శాశ్వత పరిష్కారం చూపడం జరిగింది. కాబట్టి అందులో ఆయనకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.